దళితులకు వేసిన విద్యుత్ బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విద్యుత్ శాఖ డీఈకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం దళితులకు 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా అందజేసిందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీ మీద ఉన్న మీటర్లకు బిల్లులు వేస్తున్నారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, అప్పటి నుండి దళితులు బిల్లు చెల్లించకుండానే 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా వినియోగించుకుంటూ వస్తున్నారని చెప్పారు. తక్షణమే బిల్లులు రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద పోరాటం చేస్తామని నాగేశ్వరరావు హెచ్చరించారు. నా పేరు జుత్తుక నాగేశ్వరరావు. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు జగ్గంపేట డిఈ ఆఫీస్ దగ్గర మరి మేము రావడం జరిగింది. డిఈ గారిని అడగగా ఈ యొక్క దళితులకు, అలాగే ప్రతి ఎస్సీపేటలోనూ కూడా దళితులకు ఏవైతే ముందు సంవత్సరంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో సబ్సిడీ ఇచ్చారో 200 యూనిట్లు దాటిన ప్రతి వారికి కూడా సబ్సిడీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడే కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసినటువంటి పథకం. ఆ పథకాన్ని అమలు చేసుకుంటూ నిన్నటి వరకు కూడా మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అమలు చేసింది. కానీ నేడు ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సబ్సిడీని గాల్లో కల్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే దళితులకి మరి వాళ్ళ యొక్క జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని పోయిన గవర్నమెంట్ అందరూ కూడా మరి సబ్సిడీని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ సబ్సిడీని మళ్ళీ ఎంతైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ అంతా కూడా మీరు కట్టాలి అని దళితుల ఇళ్ల మీదకి వెళ్ళి మరి ఈ యొక్క అధికారులందరూ కూడా ఆ బిల్లులు కట్టించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి దళితులు ఏమాత్రం కూడా 20,000, 30,000, 60,000, 70,000 కూడా వచ్చిన బిల్లులు ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా లబోదిబోమని ఏడ్చే పరిస్థితి ఉంది. దళితులు 60,000 రూపాయలు బిల్లు కట్టాలంటే ఎక్కడి నుంచి వచ్చి కడతారు? వాళ్ళ జీవనోపాధి ఏంటి? ఎన్నో కోట్లాది రూపాయలు అదాని అలాంటి వాళ్ళు మరి దిబ్బేస్తున్న వాళ్ళు మాత్రం ఏం చేయకుండా ఒక దళితులు ఈ యొక్క కరెంటు విషయంలో మరి మీరు ఇచ్చిన దాన్నే వాళ్ళు వినియోగించుకుంటే ఈరోజు దాన్ని కూడా మీరు తొంగలోకి తొక్కేసేసి మీరు బిల్లు అంతా కట్టాలి అని వాళ్ళ ఇళ్లపైకి వెళ్ళి మరి దౌర్జన్యాలు చేయడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ యొక్క ప్రభుత్వంలో మరి మంచి ప్రభుత్వం, మంచి రోజులని చెప్పి దళితులను ఇలాగా అణగదొక్కేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ కరెంటుకి సంబంధించినటువంటి ఎస్సీ గారు దీనిపై దృష్టి ఉంచి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని దళితులందరికీ కూడా న్యాయం చేయాలి. అలాగే ఏ దళితులు కూడా 10,000, 20,000 అంటే బిల్లు కట్టే పరిస్థితి లేదు. దీన్ని మీరు ఇలాగే కొనసాగిస్తే మా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి దీన్ని ఆపే వరకు కూడా ప్రతి దళితుల్లోనూ కూడా చైతన్యం తీసుకొచ్చి దీన్ని మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను.